ఫ్యాంటాస్టిక్. ఏంట్రా ఇంత లగేజ్ ఉంటే హెల్ప్ చేయకుండా పైకి వచ్చేసావు? అది కాదురా, రూమ్ అంతా చిందరవందరగా ఉంటే సర్దుదామని పైకి వచ్చేసాను. ఇక నుంచి నీ సామాన్తో నువ్వు అటువైపు ఉండు, నా సామాన్తో నేను ఇటువైపు ఉంటాను. ఈ లైవ్ రే 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 రే. ఏంట్రా నీ సామాను నా సామాను నీ వైపు నా వైపు అని వేరు చేసి మాట్లాడుతున్నావు? ఇక నుంచి అన్ని విషయాల్లోనూ మనం కంబైన్డ్ గా ఉండాలి, ఓకే? అమ్మా. హాయ్ అమ్మా. అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్ళైందో చెప్పరా. అమ్మ ఎలా ఉంది? బానే ఉందిరా, ఎప్పుడు నీ గురించి అడుగుతుంటుంది. అవును, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావురా? కెనడాలో. కెనడా? నాకు తెలియకుండా నువ్వు కెనడా ఎప్పుడు వెళ్ళావురా? వెళ్ళేప్పుడు చెప్పడం కుదరలేదులేరా. రే, కెనడాలో లైఫ్ అంత జాలీగా గడిచిపోయిందో తెలుసా? షబాబా, గాలి లేకుండా కిటికీలన్నీ మూసేసేవేంట్రా? ఈ కిటికీ తీయొద్దురా. దేనికి? ఇదిగో చూడు. దుర్వాసన కిటికీ తీరాదు. ఇదేంట్రా, ఎవరు రాశారు? ఇంత ముందు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు రాశారంట్రా. పక్కనే డ్రైనేజ్, బాగా బ్యాడ్ స్మెల్. నువ్వు పద. డ్రైనేజా? అది ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. వావ్, వాట్ a stunning beauty. Superb. రేయ్, చూడరా, మార్వెలస్ ఫిగర్. రేయ్, ఆ ఇంజిన్ చూస్తుంటే అర్జెంట్ గా పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి చూసి చూడగానే పరిచయమా? మరి అమ్మాయి విషయంలోనూ ఐస్ క్రీమ్ విషయంలోనూ అసలు లేట్ చేయకూడదు. ఎందుకు? ఎందుక లేట్ అయితే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, అమ్మాయి చేయి జారిపోతుంది. అది కాదురా, రే రీజన్ లేకుండా అమ్మాయితో పరిచయం ఎలా? ఎస్, రీజన్ కావాలి. మరి రీజన్ లేకుండా ఇదే రీజన్. రే, నీ సుత్తి కింద పడిపోయిందిరా. నువ్వేగా కావాలని విశ్లేషావు. దాట్స్ ప్రభు స్టైల్. మరి అమ్మాయిని పరిచయం చేసుకోవాలి కదా. రేయ్, వాళ్ళ నాన్న పెద్ద మిలిటరీ ఆఫీసర్ రా, నిన్ను కాల్చి పారేస్తాడు. నో ప్రాబ్లం. హలో, ఎవరండి లోపల? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? సార్, నా సుత్తి అండి పైనుంచి మీ కాంపౌండ్ లో పడిందండి. పైనుంచా? ఆ పైనుంచి కాదండి, పక్కింటి పై పోర్షన్ నుంచి. పక్క పోర్షన్ నుంచి? అదే, నేను ఎప్పుడు నేను అక్కడ చూడలేదే. నేను ఈ రోజే దిగానండి. సుత్తి వెతుక్కొచ్చండి. వెతుక్కో. థ్యాంక్స్. ఏమిటే మొక్కలలో తొక్కేస్తున్నావు? నేను బంగారంలో చూసుకుంటున్నాను, నువ్వు అక్కడే ఉండు, నేను వెతికి పెడతాను. వెతకండి. ఏమండి? నమస్తే ఆంటీ. ఏం కావాలి బాబు? నాకేం కావాలో మీ నాన్నగారికి చెప్పాను. ఆయన మా ఆయన బాబు. అలాగా? సారీ ఆంటీ. అయితే మీకు చాలా టీనేజ్ లో పెళ్లి ఉంటుంది. టీనేజ్ లో కాదు బాబు, నాకే ఓల్డ్ ఏజ్ లో పెళ్ళైంది. ఏజ్ దేముంది అంకల్, ఏజ్ మనిషికే కానీ మనసుకు కాదు. మీ యాక్టివ్నెస్ చూస్తుంటే నాకంటే యంగ్ గా అనిపిస్తున్నారు. ప్రామిస్. నా సుత్తి నేను వెతికి పెడతాను కదా. ఆంటీ, కొంచెం ఐస్ వాటర్ ఇప్పిస్తారా? దాందే ఉంది బాబు. అంజలి, ఓ కూల్ డ్రింక్ తీసుకురామ్మా. కూల్ డ్రింక్? టీనేజ్ అనగానే దీనికి వోల్టేజ్ పెరిగినట్టుంది. వావ్, ఫ్యాంటాస్టిక్, అమేజింగ్. ఇప్పుడు ఆంటీ, నాకు ఆంధ్రాలో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతోంది. ఇన్నాళ్ళు అండమాన్లో ఉండొచ్చావా? కాదంకల్, కెనడా నుంచి వచ్చాను. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. మీరు వెతకండి అంకల్. థ్యాంక్ యూ. ఆంటీ, అసలు మీరు నమ్ముతారా లేదో, నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఏ అమ్మాయిని చూసినా జీన్స్, మిడీస్, మ్యాక్సీస్, చుడిదార్స్, ఒక్కరంటే ఒక్కరైనా ఇలా తెలుగింటి అమ్మాయిలా కనిపించలేదండి. ఇంతకీ ఈ అమ్మాయి నా కూతురే బాబు. ఓ, పేరు అంజలి. అంజలి, వాట్ ఎ నైస్ నేమ్. ఐఎమ్ ప్రభు. అయ్యో, ఎక్కడున్నావా? దొరికింది. ఎనీవే, ఈ రోజు మీలాంటి మంచి ఫ్యామిలీతో పరిచయం అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అస్సలు లేదు. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ గురించి నువ్వు తెగ పొగిడింది చాలు, ఇక దయచేయి నాయనా. వాట్ ఏ జోక్. బాయ్ ఆంటీ, బాయ్ అంజలి. సుత్తి దొరికింది కదా, ఇంకా సుత్తేస్తావేంటి? ఇక దయచేయి. థ్యాంక్ యూ సార్. దయచేయి. బాయ్ బాయ్ బాబు. సీ యు. ఏమండి, కుర్రాడు ఎవరో కానీ చాలా హుషారుగా ఉన్నాడు కదా. పెళ్లికి ముందు నేను కూడా ఇలాగే హుషారుగా ఉండేవాడిని. నిన్ను కట్టుకున్న తర్వాత ఇలా తయారయ్యాను. పదండి. నిలబెట్టావేంటే, లోపల రా.
got a lovely girlfriend. She's got a beautiful boyfriend. ఏంట్రా స్పీడు? అవతల వాళ్ళని గురించి ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మనం ఫీల్ అవుతూ కూర్చుంటే జీవితంలో అనుకున్నవేవి అందుకోలేం బ్రదర్. అలాగని వెళ్ళి అడ్డమైన వాగుడు వాగేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి దట్స్ ప్రభు స్టైల్. రే, పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ. ప్రెసెంట్ ఒకటే దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. ఈ క్షణంలో చేయాల్సింది చేయకపోతే తర్వాత తలుచుకుని బాధపడతాం. అందుకనే ఈ అందమైన యంగ్ ఏజ్ ని జాలీగా గడిపేయాలరా. పద, ఏ 5 స్టార్ హోటల్ కో వెళ్ళి డిన్నర్ చేసొద్దాం. 5 స్టార్ హోటలా? యా, నీలాంటి పాత ఫ్రెండ్ ని అంజలి లాంటి కొత్త అందాన్ని కలిపిన ఈ హ్యాపీ అకేషన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ గో. యా బేబీ, యా బేబీ. ఇప్పుడు చెప్పరా, నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు, ఏం చేస్తున్నావు? రీసెంట్ గా బాటా కంపెనీలో మేనేజర్ గా జాయిన్ అయ్యాను రా. ఆహా, మా ఎండి గోపీనాథ్ గారికి నేనంటే మంచి లైకింగ్. వెరీ గుడ్. అన్నట్టు ఆయన మంచి బిలియర్డ్స్ ప్లేయర్ రా. తను కాంపిటీషన్స్ కి వెళ్తే ఆఫీస్ వర్క్ అంతా నేనే చూసుకోవాలి. సరే, కెనడాలో నువ్వేం చేసేవాడివి? ఏం చేయలేదని అడుగు. టాప్ టు బాటమ్ అన్ని పనులు చేశాను. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, మల్టీ మిలియనర్స్ అందరూ నా లిఫ్ట్ తో పైకి వచ్చిన వాళ్ళే. రే, బిల్లు 1500 అయిందిరా. అంతేనా? ఇదే కెనడాలో అయితే మినిమం 10,000 అయిండేది. ఛే, పర్స్ రూమ్ లో మర్చిపోయాను. ఓ 2,000 ఉంటే ఇవ్వు. సారీరా, 500 ఉంది. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ. హలో జేపీ, ప్రభు స్పీకింగ్ హియర్. తాజ్ కృష్ణ నుంచి మాట్లాడుతున్నాను. ఫుడ్ ఇస్ ఎక్సలెంట్ యార్. ఎస్, మన కంపెనీ డెలిగేట్ స్టే చేయడానికి ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. వాట్? గ్రాండ్ కాకతీయ, వైస్రాయ్ హోటల్ కూడా చెక్ చేయమంటావా? వై జేపీ, దిస్ ఇస్ క్వైట్ గుడ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అలాగే చేస్తాను. బాయ్. హౌ మచ్ ఫర్ ద ఫోన్ కాల్ సార్? No, sir. It's all right. ఓ, సో నైస్ ఆఫ్ యూ. Thank you. థ్యాంక్ యూ. మీ కంపెనీకి ఎవరో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నట్టున్నారు. ఎస్, హాంకాంగ్ నుంచి. వారిని మా హోటల్లో స్టే చేయమనండి సార్. మేము బాగా చూసుకుంటాం. ఐ నో మీ కర్టసీ డీసెన్సీ నాకు బాగా నచ్చాయి. బట్ మా జిఎం సేఫ్ సైడ్ గా ఇంకో 2 హోటల్స్ చూడమంటున్నారు. మీరు కొంచెం గట్టిగా మీ జీఎంతో చెప్తే. షూర్, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వెయిటర్, బిల్ ప్లీజ్. నో సార్, మీరు బిల్ పే చేయడం ఏంటి? నో, బిజినెస్ ఇస్ బిజినెస్. ఐ వాంట్ టు పే. మీరు అంతగా పే చేయాలనుకుంటే నెక్స్ట్ టైం పే చేయండి సార్. ఇది మా హోటల్ మీకు ఇస్తున్న వెల్కమింగ్ ఆఫర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను నా ఫ్రెండ్ అలా నైట్ వాక్ చేసుకుంటూ వెళతాం. Hello, sir. మా బెన్స్ కార్ నంబర్ 777-9 మమ్మల్ని ఫాలో చేయమని చెప్పండి. Okay, sir. లెట్స్ గో. ఏంట్రా ఇది? మరి ఇంత మోసమా? కాదు, బతక నేర్చటం. ఎన్ని అబద్ధాలు చెప్పావురా? చెప్పిన వాడిదే తప్పు కాదు మై డియర్, అది నమ్మిన వాడిదే తప్పు. లుక్, ఈ రోజులో బ్రతకడానికి జేబు నిండా డబ్బు ఉండక్కర్లేదు. బుర్రలో తెలివుంటే ఆకాశంలో స్టార్స్ సైతం అరచేతులకు రప్పించుకోవచ్చు. దాట్స్ ప్రభు స్టైల్. కమ్ ఆన్.